హాయ్ వ్యూవర్స్, ప్రస్తుతం సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన తారలు ఒకప్పుడు ఎన్నో కష్టాలను భరించిన వారే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ దర్శకుడు ఒకప్పుడు కాలేజీ మానేసి లారీ డ్రైవర్గా పనిచేశాడు. ప్రస్తుతం అతడు ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు. కొన్నిసార్లు కథల కంటే నిజ జీవితంలో ఎదురైన పరిస్థితులు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవును, ఆ దర్శకుడి జీవితం కూడా అలాగే ఉంటుంది. అతడి పేరు జేమ్స్ కెమెరాన్. ఆయన తెరకెక్కించిన అవతార్ ఫైర్ అండ్ యాషెస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అవతార్ 3వ భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంటోంది. జేమ్స్ కెమెరాన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి అందులోకి ప్రేక్షకులను తీసుకువెళ్లి అద్భుతమైన గ్రాఫిక్స్తో అలరించారు. జేమ్స్ కెమెరాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. నివేదిక ప్రకారం అతడి ఆస్తులు 1.1 బిలియన్స్. కానీ టీనేజ్లో అతడు కాలేజీ మానేసి మంచి ఉద్యోగం దొరకకపోవడంతో ట్రక్ డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకొని సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో రోజ్ కార్మాన్ న్యూ వరల్డ్ పిక్చర్స్లో వారానికి $175 పనిచేశారు. 1981లో పిరానాస్ 2 ది స్పానింగ్స్తో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా కంప్లీట్ కాకముందే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 1984లో ది టెర్మినేటర్తోని దర్శకుడిగా మారారు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1997లో టైటానిక్తో ప్రపంచాన్ని మొత్తం తిరిగి చూసేలా చేశారు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు అవతార్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన దర్శకత్వం వహించిన ది టెర్మినేటర్, టైటానిక్, ది అబీస్, ఏలియన్స్, అవతార్ ది వే ఆఫ్ వాటర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని క్రియేట్ చేశాయి. దీంతో ఇప్పుడు అతడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మారారు. ప్రస్తుతం విడుదలైన అవతార్ ఫైర్ అండ్ యాషెస్ చిత్రం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.